వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు నేను ఒక కథానిక ఈ పండగ సందర్భంగా మీకు వినిపించాలని ఈ ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఆ కథానిక పేరు ఆనియన్ సమోసా. హోప్ యూ విల్ ఎంజాయ్ అండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి సోఫాలో రిలాక్స్ అవుతోంది దేవి. ఏంటో ఈ జీవితం అలా రొటీన్గా రోలర్ కోస్టర్ రైడ్ లాగా పరిగెడుతున్నట్టే ఉంది. ఏదో ఒకదాని తర్వాత ఒకటి పనులు, పొద్దున్నే లేవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, పిల్లలకి అన్ని ప్యాక్ చేయడం, తర్వాత గబగబా ఆఫీస్కి వెళ్ళడం, 9 to 5 వర్క్ చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ పిల్లల్ని పిక్ చేసుకోవడం, ఇంటికి రావడం. అబ్బా, ఇలాంటి లైఫ్లోంచి ఎప్పుడు బ్రేక్ వస్తుందో కదా అని అనిపించింది. ఒకసారి గట్టిగా నిట్టూర్పు విడిచింది. బయటికి విండోలోంచి చూస్తుంటే వర్షం పడుతోంది. ఇప్పటిదాకా వింటర్తో విసిగెత్తిపోయినాం. ఇప్పుడు ఏదో సమ్మర్ వస్తుందని డెస్పరేట్గా వెయిట్ చేస్తుంటే మధ్యలో ఈ వర్షాలు ఒకటి ఏంటో అనుకుంటూ ఈ వర్షంలో మంచి ఆనియన్ సమోసా తింటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. సడన్గా చిన్ననాటి తన స్మృతులు గుర్తుకొచ్చాయి. తను చిన్నప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు అస్తమాటికి పేరెంట్స్ ఏదో ఒక ఊరు తీసుకెళ్తూ ఉండేవారు. అప్పుడు అన్నిటికీ ట్రైన్ ఎక్కేవారు ఎక్కువగా. రాజమండ్రి నుంచి వేరే ఊళ్ళకి ట్రైన్ ఎక్కి గోదావరి ఎక్స్ప్రెస్ అవన్నీ ఎక్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే పొద్దున్నే అమ్మ నాన్న పొద్దున్నే లేపేసేసి ఏదో సద్దన ఒకటి గబగబా పెరుగన్నం పెట్టేసి రండి ట్రైన్ టైం అయిపోతుంది అంటూ గబగబా తీసుకెళ్ళిపోయి ట్రైన్ ఎక్కించి కూర్చోబెట్టేవారు. అక్కడ ట్రైన్లో 6 గంటలు 7 గంటలు 10 గంటలు అలా కూర్చోవాల్సి వచ్చేది. అంతసేపు జర్నీ చేస్తున్నప్పుడు మరి అంటే లంచ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేవారు కాదు. అప్పుడు పాపం వాళ్ళు లంచ్ తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే లంచ్ అవి రేణిగుంట వచ్చేదాకా రాదు అని అనేవారు. సో ఆ స్టేషన్ వచ్చే వరకు ఏమీ తినకుండా ఏదో అరటిపళ్ళు అవి తింటూ కూర్చునేవారు. ఇంతట్లో టీ సమోసా అంటూ ఒక అతను వచ్చాడు. దేవికి ఆకలిస్తోంది. సో నాన్నగారు, నాకు ఆకలిస్తోంది, ఆ సమోసా తినచ్చా, మంచి వాసన వస్తోంది అంది. అంటే వద్దమ్మా, అబ్బాయి డ్రెస్ చూడు ఎలా ఉందో, వాడి చేతులు చూడు ఎలా ఉన్నాయో, వాడు చూడు ఎలా ఉన్నాడో, అసలు జుట్టంతా రేగిపోయి వాడి షర్టు అది ఎంత డర్టీగా ఉందో కదా, ఆయన జబ్బులు వస్తాయేమో, అలాంటి వాళ్ళ దగ్గర వద్దమ్మా, నీకు నేను దిగిన వెంటనే స్టేషన్లో మంచి హోటల్లో కొనిస్తానే అన్నారు. తనకి చాలా డిసప్పాయింట్ అయింది. ఓకే నాన్నగారు, పైకి మటుకు ఓకే నాన్నగారి మాట కాదలేక తలూపింది. తర్వాత అలా ఆ ట్రైన్లో సమోసా తినాలన్న కోరికని అణిచిపెట్టుకుంది. ఇంకా తను పెద్దయ్యాక యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు సొంతంగా ఒకతే వైజాగ్ ట్రైన్ ఎక్కి వెళ్తూ ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆ ట్రైన్ ఎక్కినప్పుడు మళ్ళీ అదే విధంగా సమోసా అతను వచ్చాడు ఒకసారి. పక్కన నాన్నగారు లేరు, తను ఒక్కతే ఉంది, చేతిలో డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే హాస్టల్కి వెళ్తుంది కదా, నాన్నగారు డబ్బులు ఇచ్చారు, అందుకనే ఆ డబ్బులు ఉన్నాయి. తను ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఉంది, తను ఏం కావాలో అది కొనుక్కునే ఫ్రీడమ్ ఉంది. సో నాన్నగారు చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినా ఎందుకో తన కోరికను అణుచుకోలేక సరేలే ఏదవుతే అవుతుంది అని కొంచెం ఉన్నవాళ్ళలో బెటర్గా ఉన్నవాడిని చూసి ఏ బాబు సమోసా కొంటాను ఇలారా అంది. ఏ బాబు సమోసా ఇలా రా అంది. అంటే వచ్చాడు. వస్తే నెమ్మదిగా ఆ సమోసాలు ఒక 4 తీసుకుని డబ్బులు కట్టి కిటికీ పక్క సీట్లో కూర్చుని తినడం ప్రారంభించింది. అబ్బా, భలే టేస్టీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో కదా అని అనిపించింది. అసలు ఆ స్మెల్ మొత్తం కంపార్ట్మెంట్ అంతా వచ్చేసరికి అందరూ తను చూసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొనడం మొదలెట్టారు. మొత్తం ఆ సమోసా అతనికి ఆ బుట్టంతా ఖాళీ అయిపోయింది. చాలా సంతోషంగా దిగిపోయాడు అతను. తనకి నవ్వొచ్చింది. తను మొదలెట్టేసరికి మొత్తం కంపార్ట్మెంట్ అంతా కొనేసరికి తన మీద నమ్మకానికి నవ్వొచ్చింది.
ఓకే. ఎనీవే ఆ సమోసాలు గుర్తుకొచ్చి ఓకే ఇక్కడ కూడా టొరంటోలో ఏమైనా సమోసాలు దొరుకుతాయేమో చూద్దామని గబగబా ర్యాండమ్గా రీల్స్లోను వాటిలోనూ రివ్యూస్ చూసింది. చూస్తే ఏదో హైదరాబాద్ హౌస్ ఎక్కడో సమోసాలు చిన్న సమోసాలు ఆనియన్ సమోసాస్ ఉన్నాయి అని అంటే వెంటనే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే లేదండి ఆర్డర్ ఇస్తే కానీ రెడీగా ఉండవు అంది. అయ్యో దీనికి మళ్ళీ వేరే ఆర్డర్ పెట్టాలా అనుకుని ఓకే ఆర్డర్ పెడతాను, మీరు ఒక 25 సమోసాలు రెడీ చేయండి అంటే ఎంతసేపట్లో రావాలి అంటే ఇంకో గంటలో రండి అన్నారు. సో గంట అయ్యాక ఎంతో హ్యాపీగా ఆ సమోసాలు మళ్ళీ తింటున్నాను, చిన్నప్పుడు తిన్న సమోసాలు అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అవి తీసుకెళ్ళి ఆ సమోసాలు పిక్ చేసుకుని వచ్చింది. వచ్చి సోఫాలో కూర్చొని అవి తినడం ప్రారంభించింది. ఏంటి ఇలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి కానీ ఏదోలా ఉంది అంటే ఆ టేస్టు ఆ అనుభూతి కలగడం లేదేంటి. చిన్నప్పుడు ట్రైన్లో ఆ సమోసాలు ఆనియన్ సమోసా తిన్న ఆ టేస్ట్ ఏంటో ఇప్పుడు అసలు అనిపించట్లేదు. కానీ ఈ సమోసాలు కూడా వాటిలాగే ఉన్నాయి టేస్ట్, కానీ ఆ అనుభూతి కలగడం లేదేంటబ్బా అని అనుకుంది. ఇంతట్లో వాళ్ళ ఆయన ఏంటో ఏదో ఆలోచిస్తున్నావు నాకు కూడా పెట్టవా నీ సమోసా అంటూ వచ్చారు. తన భర్త సుబ్బారావు. అంటే ఇదిగోండి సమోసాలు అంటూ ఇచ్చింది దేవి. అవి తిని బాగున్నాయే అన్నారు నవ్వుతూ. బాగున్నాయి కానీ నాకేంటో చిన్నప్పుడు తిన్న ఆ అనుభూతి కలగడం లేదండి, ఏంటి ఎందుకు ఎక్కడ తేడా వచ్చింది అని ఆలోచిస్తున్నా. అంటే సుబ్బారావు కొంచెం ఫిలసాఫికల్ థింకింగ్ ఉన్న మనిషి. గట్టిగా నవ్వారు. నవ్వి అదా నేను చెప్తాను విను. ఏంటంటే నువ్వు చిన్నప్పుడు ఆ సమోసాలు తిన్నప్పుడు ఉన్న పరిస్థితి, నీ ఎక్స్పోజరు, నీ ఏజ్, నీలో ఉండే హార్మోన్స్, నీ ఏజ్కి అకౌంటబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ లేని ఏజ్ అది. ఎంతో హ్యాపీ మూడ్లో ఉంటాం. ఏమీ అకౌంటబిలిటీ అంటే ఏమిటో తెలియదు, రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటో తెలియదు. జస్ట్ అది చిన్నతనం అంటేనే ఒక స్వీట్ మెమరీ. ఆ టైంలో ఏం చేసినా అది ఒక అనుభూతిలాగా మిగిలిపోతుంది. అందుకని నీకు ఆ ఏజ్లో ఆ ఎన్వైర్న్మెంట్లో ఏమి దొరకవు. పొద్దున్న జస్ట్ ఎంటీ స్టమక్తో నువ్వు ఆల్మోస్ట్ ఎంటీ స్టమక్తో ఉన్నావు. ఆ ట్రైన్లో ఏమీ దొరకవు, తిరుబండారాలు వేరే ఏవి కొనుక్కోలేవు. అలాంటి స్థితిలో నీకు ఆ సిచ్యుయేషన్లో ఆ మొమెంట్లో ఆ ఏజ్లో నీకు ఆ కిక్కు వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు వేరే, నీకు ఎంతో మెచ్యూర్డ్వి, పెద్దదానివి అయిపోయావు. నీ హార్మోనల్ లెవెల్స్ మారిపోతాయి. నీ స్ట్రెస్సు, నీ అకౌంటబిలిటీసు, నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ అనుభూతి నీకు రాదమ్మా, ఎలా వస్తుంది? సో అది మనం చిన్నప్పుడు చేసాము, ఇప్పుడు అవే తింటే మళ్ళీ ఆ అనుభూతి వస్తుందని అనుకోవద్దు. అర్థమైందా అంటే యా యు ఆర్ కరెక్ట్ అంటూ నవ్వింది దేవి. సో అదండి, అంటే మనం చిన్ననాటి అనుభూతులు చాలా స్వీట్ మెమరీస్ లాగా మన మైండ్లో ఉండిపోతాయి. అదే వెళ్ళి మనం ఇప్పుడు మళ్ళీ ఇండియా వెళ్ళి అదే ట్రైన్లో కూర్చుని అదే సమోసా తిన్నా ఆ అనుభూతి రాదండి. అదంతే. అందుకే ఎప్పటికీ కూడా ఏ టైంకి ఆ ముచ్చట అలా జరిగిపోవాలి లైఫ్లో. అంటే ఇప్పుడు 10th క్లాస్ చదివే ఏజ్లో 10th క్లాస్ చదివితే బాగుంటుంది, కానీ 50 ఏళ్ళకి 10th క్లాస్ చదివితే బాగుంటుంది కదా. అలాగే పెళ్ళైనా పిల్లలైనా ఏ ఏజ్కి ఆ ఏజ్లో అలా జరిగితేనే ఆ కిక్ ఉంటుంది, లేకపోతే ఆ కిక్ ఉండదు లైఫ్లో. ఇది అర్థం చేసుకోండి. ఓకే, ఇది నా సందేశం.